మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో రుచిగా సింపుల్గా చేసుకుని గోంగూర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఇది వేడైన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 5-6 ఎండుమిర్చి, ఇప్పుడు దీనిలోనే ఒక 4-5 వెల్లుల్లి రేకలు కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో కరివేపాకు వేసి ఒకసారి కలిపి దీనిలోనే 7-8 జీడిపప్పులు కూడా వేసి వేయించుకుందాం. ఇవి గోంగూర రైస్లో చాలా రుచిగా ఉంటాయి జీడిపప్పు. ఇవి కూడా బాగా వేగిన తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి ఇవి కూడా 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగాయి కాబట్టి దీనిలో మనం ముందుగా శుభ్రం చేసి కడిగి ఉంచిన గోంగూర వేసి ఒకసారి గట్టితో బాగా కలిపి మూత పెడదాం. ఇలా ఆకులుగా అయితేనే అన్నం బాగుంటుంది. మెత్తగా పేస్ట్లా చేస్తే పెద్ద రుచి అనిపించదు. ఇలా మూత పెట్టి 1 నిమిషం ఉడికిస్తే గోంగూర ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుదాం. గోంగూర కూడా మెత్తగా ఉడికింది కాబట్టి దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, మనం వేస్తున్న అన్నానికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇలా మెత్తగా ఉడికిన ఈ గోంగూర బాగా కలిపి దీనిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న అన్నం వేసి బాగా కలుపుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపి దీనిలోనే మనం నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి మరొకసారి ఒక 2-3 నిమిషాలు కలిపి అన్నం గోంగూర మిశ్రమం బాగా కలిసేంత వరకు కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగాను ఎంతో సింపుల్గా చేసుకునే గోంగూరతో రైస్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.